హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 2023లోనే ఒక బిగ్గెస్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 38,000 వేకెన్సీస్తో రిలీజ్ కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి వచ్చినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి ఒక 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ కింద ఉన్నటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ట్రైబల్ స్టూడెంట్స్కి సంబంధించిన 740 ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్లో పనిచేయడానికి సంబంధించి మొత్తంగా 38,000 ఉద్యోగాలకి సంబంధించి బోత్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి అఫీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇండియా వైడ్గా 740 ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్ని అయితే స్థాపిస్తుంది. సో ఇందులో పనిచేయడానికి సంబంధించి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులని 38,000 వేకెన్సీస్తో భర్తీ చేయడానికి ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ని అయితే రిలీజ్ చేశారు. సో మనకి టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టుల కింద భర్తీ చేసేటువంటి పోస్టులు ఏంటనే చూసుకున్నట్లయితే స్వీపర్, చౌకీదార్, మెస్ హెల్పర్, కుక్, గార్డెనర్, ల్యాబ్ అటెండర్, ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్, డ్రైవర్, క్యాటరింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అకౌంటెంట్, హాస్టల్ వార్డెన్, స్టాఫ్ నర్స్, కౌన్సిలర్, లైబ్రేరియన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, అలాగే మ్యూజిక్ టీచర్, ఆర్ట్ టీచర్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ టీజీటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పీజీటీ, వైస్ ప్రిన్సిపల్ అండ్ ప్రిన్సిపల్ లాంటి ఈ బోత్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులని 38,000 పోస్టులతో భర్తీ చేయడానికి సంబంధించి అఫీషియల్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈ నెల 2వ తేదీన ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ 38,000 ఉద్యోగాలకి సంబంధించి 10th, ఇంటర్మీడియట్, ఎనీ డిగ్రీ, అలాగే ఆ పర్టికులర్ టీచర్ పోస్టులకి సంబంధించి అదర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లికేషన్స్ పెట్టుకునే విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. టోటల్గా మనకి 38,800 పోస్టులు ఉంటే ఇందులో నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి 15,860 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా టీచింగ్ స్టాఫ్కి సంబంధించి చూసినట్లయితే 22,940 పోస్టులు ఉన్నాయి. ఇందులో పోస్టుల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి టీచింగ్కి సంబంధించి అనేది చూస్తే లైబ్రేరియన్కి సంబంధించి 740 పోస్టులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి 1,480 పోస్టులు, మ్యూజిక్ టీచర్కి సంబంధించి 740 పోస్టులు, ఆర్ట్ టీచర్కి సంబంధించి 740 పోస్టులు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్కి సంబంధించి 8,880 పోస్టులు, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 740 పోస్టులు, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పీజీటీకి సంబంధించి 8,140 పోస్టులు, వైస్ ప్రిన్సిపల్కి సంబంధించి 740 పోస్టులు, ప్రిన్సిపల్కి సంబంధించి 740 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ విధంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ 740 స్కూల్స్లో ఇండియా వైడ్గా ఉన్నటువంటి ఈ స్కూల్స్లో పనిచేయడానికి సంబంధించి మనకి అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం 38,800 పోస్టులతో ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేసి ఈ సర్వీస్ రూల్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పోస్టులకి సంబంధించి వెరీ సూన్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఈ మెగా రిక్రూట్మెంట్కి సంబంధించి పోస్టుల వారీగా ఏ పోస్ట్కి సంబంధించి ఎవరికి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎవరెవరు ఎలిజిబుల్, ఎన్ని పోస్టులని డిప్యూటేషన్ కింద, ఎన్ని పోస్టులని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారనేటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్లో అయితే ఇచ్చారు. సో నేను మీకు బ్రీఫ్గా డీటెయిల్స్ అయితే చెప్తాను, మీరు చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే స్వీపర్ పోస్టులు వచ్చేసి మొత్తంగా మనకి చూసుకుంటే 2,220 పోస్టులు అయితే ఉన్నాయి. సో 2,220 స్వీపర్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 5 years అండ్ 3 years చొప్పున ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా గ్రూప్ సి స్థాయి పోస్టులు అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఈ పోస్టులకి సంబంధించి 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులన్నింటినీ కూడా ఈ 2,220 స్వీపర్ పోస్టులన్నింటినీ కూడా 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసినట్లు ఈ సర్వీస్ రూల్స్లో మనకి క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మరొక పోస్ట్ వచ్చేసి సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి మనకి మొత్తంగా చూసుకుంటే 740 పోస్టులు ఉన్నాయి. సో 740 పోస్టులకి సంబంధించి ఇక్కడ 50% ఆఫ్ వేకెన్సీస్ని మనకి డిప్యూటేషన్ కింద, 50% ఆఫ్ వేకెన్సీస్ని డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ పోస్టులని భర్తీ చేయట్లేదు.
మరొక జాబ్ రోల్ వచ్చేసి మెస్ హెల్పర్కి సంబంధించి 1480 పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఈ 1480 పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే. దీనితో పాటు 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులని 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసినట్లు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరొక పోస్ట్ వచ్చేసి ల్యాబ్ అటెండర్కి సంబంధించినటువంటి పోస్టు. మొత్తంగా 740 పోస్టులు ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. 10th క్లాస్ పాస్ అయ్యి లేదా డిప్లొమా ఇన్ ల్యాబొరేటరీ టెక్నిక్కి సంబంధించి లేదా 12th క్లాస్ సైన్స్ స్ట్రీమ్లో కనుక మీరు పాస్ అయి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. సో 10th పాస్ అయ్యి దీనితో పాటు డిప్లొమా సర్టిఫికేట్ ల్యాబొరేటరీ టెక్నిక్కి సంబంధించి కలిగి ఉన్న లేదా మీరు ఇంటర్మీడియట్ అనేది సైన్స్ స్ట్రీమ్లో అంటే ఎంపీసీ కానీ ఎంఈసీ కానీ బైపీసీ కానీ ఈ పర్టికులర్ ఇంటర్మీడియట్ కనుక మీరు సైన్స్ స్ట్రీమ్లో కంప్లీట్ చేస్తే ఈ ల్యాబొరేటరీ అటెండర్కి సంబంధించిన పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులని కూడా 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు. అంటే ఇక్కడ అన్ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మరొక పోస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండి. ఇవి వచ్చేసి 1480 పోస్టులు ఉన్నాయి. చాలా మంచి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. అండ్ దీనితో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కలిగినటువంటి క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్లో 35 words per minute మీరు టైప్ చేయగలిగేటువంటి స్పీడ్ అయితే ఉండాలి. ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు, కానీ ఆ స్పీడ్ అయితే మీరు మెయింటైన్ చేయాలి. సో ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ లేదా 10+2 క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పోస్టులన్నింటినీ కూడా 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు కాబట్టి ఈ సచివాలయ అసిస్టెంట్ పోస్టులకి మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినట్లయితే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. మరొక పోస్ట్ వచ్చేసి గార్డెనర్కి సంబంధించినటువంటి పోస్టు. సో 740 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టుని కూడా 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు. మరొక పోస్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ ప్లంబర్కి సంబంధించి 740 పోస్టులు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి 45 సంవత్సరాలలోపు వయసు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 10th క్లాస్తో పాటు ఆ పర్టికులర్ ట్రేడ్లో కనుక మీరు ఐటీఐ సర్టిఫికేట్ కలిగి ఉన్నా లేదా పాలిటెక్నిక్ సర్టిఫికేట్ కలిగి ఉన్న ఎలక్ట్రీషియన్ కానీ లేదా వైర్మెన్కి సంబంధించిన సర్టిఫికేట్ కలిగి ఉంటే ఈ ఎలక్ట్రీషియన్ ప్లంబర్కి సంబంధించినటువంటి పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. మరొక పోస్ట్ వచ్చేసి డ్రైవర్కి సంబంధించి మొత్తంగా 740 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. 10th క్లాస్ పాస్ అయ్యి దీనికి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి వారు అలాగే నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం అండ్ ఎక్స్పీరియన్స్కి సంబంధించి 3 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి వారు ఈ డ్రైవర్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. వీటిని కూడా 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసినట్లు మెన్షన్ చేశారు. మరొక జాబ్ రోల్ వచ్చేసి కౌన్సిలర్కి సంబంధించినటువంటి పోస్టులు 740 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. సో దీనికి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ సైకాలజీలో కానీ లేదా క్లినికల్ సైకాలజీలో కానీ మీరు మాస్టర్స్ డిగ్రీ చేసినట్లయితే ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ పోస్టులను అయితే ఈ కౌన్సిలర్ పోస్టులకి సంబంధించి భర్తీ చేయడం జరుగుతుందని ఇవ్వడం జరిగింది. ఇంకా కుక్కి సంబంధించి 740 పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. వీటిని బై ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తారు. ఒకవేళ ప్రమోషన్ ద్వారా జరగకపోతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్టులని భర్తీ చేయడం జరుగుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరొక పోస్ట్ వచ్చేసి చౌకీదార్కి సంబంధించి 1480 పోస్టులు అయితే మనకి ఇక్కడ ఈ చౌకీదార్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. మరొక పోస్ట్ వచ్చేసి క్యాటరింగ్ అసిస్టెంట్ 740 పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. అండ్ దీనితో పాటు 3 years డిగ్రీ కోర్స్ అనేది క్యాటరింగ్లో చేసి ఉండాలని చెప్పేసి ఇచ్చారు. లేదా ట్రేడ్ ప్రొఫెషన్స్ అనేది ఆ పర్టికులర్ ఆ క్యాటరింగ్కి సంబంధించి మీరు కలిగి ఉండి మినిమం 10 years సర్వీస్ ఇన్ డిఫెన్స్ సర్వీసెస్లో కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా లేదా డిప్యూటేషన్ ద్వారా ఈ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. ఇంకా మరొక పోస్ట్ వచ్చేసి మనకి అకౌంటెంట్కి సంబంధించి 740 పోస్టులు అయితే ఉన్నాయి. 30 సంవత్సరాలలోపు వయసు అయితే ఉండాలి. ఇవన్నీ కూడా గ్రూప్ బి పోస్టులు. సో దీనికి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చేసినటువంటి వారు డిగ్రీ అనేది కామర్స్లో కంప్లీట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. 50% ఆఫ్ వేకెన్సీస్ని మనకి ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడం జరుగుతుంది. ఇంకా 50% ఆఫ్ వేకెన్సీస్ని ప్రమోషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇంకా హాస్టల్ వార్డెనర్కి సంబంధించి చూసుకున్నట్లయితే హాస్టల్ వార్డెన్ పోస్టులకి సంబంధించి 35 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. 1480 పోస్టులకి సంబంధించి మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి.
సో ఈ పోస్టులకి సంబంధించి క్వాలిఫికేషన్ వచ్చేసి 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అనేది చేసి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు, లేదా బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు 3 ఇయర్స్ డిగ్రీ. సో ఈ పోస్టులన్నింటినీ కూడా 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేయడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మరొక పోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే స్టాఫ్ నర్స్కి సంబంధించి 740 పోస్టులు అయితే ఉన్నాయి. 35 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. బీఎస్సీ హానర్స్ ఇన్ నర్సింగ్లో కానీ, లేదా బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వారు కానీ, లేదా బీఎస్సీ నర్సింగ్ ఇన్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. వీటిని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు. తర్వాత మరొక పోస్ట్ వచ్చేసి లైబ్రేరియన్కి సంబంధించినటువంటి పోస్టులు 740 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి కూడా 35 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. డిగ్రీ అనేది లైబ్రరీ సైన్స్లో మీరు కంప్లీట్ చేసి ఉన్నా, లేదా గ్రాడ్యుయేషన్ విత్ 1 ఇయర్ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్లో మీరు కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ హిందీకి సంబంధించినటువంటి రీజనల్ లాంగ్వేజ్ యొక్క వర్కింగ్ నాలెడ్జ్ మీరు కలిగి ఉండాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కానీ, లేదా డిప్యూటేషన్ ద్వారా ఈ పోస్టులను అయితే భర్తీ చేసినట్లుగా మెన్షన్ చేశారు. ఇంకా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి పీఈటీకి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి 1480 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది 35 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఈ పోస్టులకి సంబంధించి ఫిజికల్ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మ్యూజిక్ టీచర్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మ్యూజిక్ టీచర్స్కి వచ్చేసి 740 పోస్టులు ఉన్నాయి. 35 సంవత్సరాల వయసు ఉండాలి. మ్యూజిక్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. ఇంకా మరొక పోస్ట్ వచ్చేసి ఆర్ట్ టీచర్కి సంబంధించినటువంటి పోస్టులు 740 పోస్టులు అయితే ఉన్నాయి. 35 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. సో దీనికి సంబంధించి డిగ్రీలో ఫైన్ ఆర్ట్స్లో కానీ, క్రాఫ్ట్స్లో కానీ మీరు డిగ్రీ కలిగి ఉన్నా, లేదా బీఈడీ డిగ్రీ ఇన్ ఫైన్ ఆర్ట్స్ చేసినా కూడా దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుందని క్లియర్గా ఇచ్చారు. ఇంకా మరొక పోస్ట్ వచ్చేసి ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండి. టీజీటీకి సంబంధించి 8880 పోస్టులు అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ఈ 8880 పోస్టులకి సంబంధించి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఇక్కడ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ చేసినటువంటి వారు కానీ, లేదా బ్యాచిలర్స్ ఆఫ్ హానర్స్ డిగ్రీకి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పర్టికులర్ కన్సర్న్ సబ్జెక్ట్లో బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. టీజీటీ హిందీ, టీజీటీ ఇంగ్లీష్, టీజీటీ మ్యాథ్స్ అని చెప్పేసి ఈ విధంగా సబ్జెక్టుల వారీగా టీజీటీస్ ఉంటాయి కదా, సైన్స్ కానీ, సోషల్ స్టడీస్ కానీ, ఈ విధంగా సబ్జెక్టుల వారీగా దీనికి సంబంధించి టీజీటీ చేసినటువంటి పర్టికులర్ సబ్జెక్ట్స్లో డిగ్రీస్ కలిగినటువంటి వారు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. బీఈడీ డిగ్రీ నాట్ అప్లికబుల్ ఫర్ 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ సబ్ క్లాస్ అని చెప్పేసి ఇచ్చారు. సో 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేసినటువంటి వారికి బీఈడీ అనేది నాట్ అప్లికబుల్, అంటే అవసరం లేదు. సో 3 ఇయర్స్ డిగ్రీ చేసినటువంటి వారికి బీఈడీ కోర్స్ అనేది ఉండాలని చెప్పేసి ఇక్కడ అర్థం అనమాట. సో ఈ పోస్టులన్నింటినీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారు. ఇంకా మరొక పోస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి పీజీటీ ఆన్ కంప్యూటర్ సైన్స్కి సంబంధించి 740 పోస్టులు అయితే ఉన్నాయి. పీజీటీకి సంబంధించి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. సో ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కానీ, ఐటీ కానీ, లేదా ఎంసీఏ చేసినటువంటి వారు, ఎంఈ లేదా ఎంటెక్లో కంప్యూటర్ సైన్స్ కానీ లేదా ఐటీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. 100% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ పోస్టులను అయితే భర్తీ చేయడం జరుగుతుందని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మరొక పోస్ట్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి సంబంధించి 8140 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారండి. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇక్కడ మనకి పీజీటీకి సంబంధించి సబ్జెక్టుల వారీగా మాస్టర్స్ డిగ్రీ పర్టికులర్ కన్సర్న్ సబ్జెక్ట్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి ఇచ్చారు. క్యాండిడేట్స్ పొసెసింగ్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ సబ్జెక్ట్స్ యాజ్ మెన్షన్ అబోవ్ విల్ ఓన్లీ బీ కన్సిడర్డ్ యాజ్ ఎలిజిబుల్. బీఈడీ డిగ్రీ ఇన్ కేస్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ బీఈడీ ఈజ్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో నో ఇన్ కేస్ ఆఫ్ ఏజ్, ఎస్ ఇన్ కేస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ పోస్టులకి సంబంధించి 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ చేసినటువంటి వారికి బీఈడీ అనేది నాట్ రిక్వైర్డ్. సో ఒకవేళ మీరు 3 ఇయర్స్ డిగ్రీ కోర్స్ కనుక చేసి ఉంటే బీఈడీ అనేది మీకు ఖచ్చితంగా ఈ పీజీటీ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇండైరెక్ట్గా అయితే చెప్పడం జరిగింది. ఇంకా వైస్ ప్రిన్సిపల్కి సంబంధించి 740 పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటన్నిటినీ కూడా మనకి ఇక్కడ ప్రమోషన్ ద్వారా, డిప్యూటేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. సో నార్మల్ క్యాండిడేట్స్కి అయితే ఉండవు. తర్వాత మరొకటి వచ్చేసి మనకి ఇక్కడ ప్రిన్సిపల్స్కి సంబంధించి మొత్తంగా 740 పోస్టులు ఉన్నాయి. 50 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. వీటిని కూడా ఇక్కడ చూసినట్లయితే ఈ పోస్టులని మనకి ఇక్కడ 50% డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేస్తున్నారండి. సో కాబట్టి వీటికి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. మాస్టర్స్ డిగ్రీ అండ్ బీఈడీ అనేది ఉండాలి. అలాగే ఎక్స్పీరియన్స్ కూడా 12 సంవత్సరాల వరకు ఉండాలని చెప్పేసి ఇచ్చారు. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా
ఈ ప్రిన్సిపల్ పోస్టులకి మీరు కలిగి ఉండాలి. సో ఈ విధంగా మనకి సర్వీస్ రూల్స్కి సంబంధించి మనకు అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. స్టార్టింగ్లో మీకు ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది. మన సొంత రాష్ట్రంలోని ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. అండ్ సొంత రాష్ట్రంలోనే ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్లో పనిచేయడానికి సంబంధించి మనకి పోస్టింగ్ అయితే వస్తుంది. సో వీటికి సంబంధించి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో చాలా మంచి ఆపర్చునిటీ ఇది. 38,000 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో అఫీషియల్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. సర్వీస్ రూల్స్ అయితే ఇచ్చారు. మనకి త్వరలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. సో ఇది మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.